నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ప్రస్తుతం నేను వెంకటదాస్ గారి ఇంట్లో ఉన్నానండి. హైదరాబాద్ ఏం పుణ్యం చేసుకుందో తెలీదు కానీ, ఆ అయోధ్య రాముల వారు ఎప్పుడు ప్రతిష్టాపన జరుగుతుందా అని చెప్పి అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే, హైదరాబాద్ నుండి తలుపులు రాముల వారికి వెళ్ళాయి. అలాగే లడ్డూ రాముల వారికి వెళ్ళింది. పాదుకలు రాముల వారికెళ్ళాయి. ఇప్పుడు ముత్యాల గజమాల రాముల వారికి వెళ్తూ ఉంది. ఆ శ్రీరామదాసు రాముల వారికి భద్రాచలం ఆలయాన్ని నిర్మిస్తే, ఈ వెంకటదాస్ గారు స్వామివారికి ముత్యాల హారాన్ని పంపిస్తున్నారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాము. నమస్కారం వెంకటదాస్ గారు. జై శ్రీమన్నారాయణ. వెంకటదాస్ గారు, అసలు ముత్యాల గజమాల అనే థాట్ అసలు మీకు ఎలా వచ్చిందండి? ఎక్కడైనా పూలతో గజమాలలు చూస్తాము, తులసి మాలతో గజమాల చూస్తాము. ముత్యాలతో గజమాల చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారి దివ్యపాద పద్మాలు కోటి కోటి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ, గజమాలు చేయడానికి కారణం అంతా కూడా ఒక లీలా విభూతిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఇది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు 550 సంవత్సరాలు దాదాపుగా తర్వాత ఈరోజు మన ప్రతిష్ఠుడవుతున్నాడు. అది బాల రూపంలో ప్రతిష్ఠుడవుతున్నాడు. ఈ సందర్భంగా ఈ దాసును ఏదో చిన్న కానుక ఇవ్వాలి అనుకునే భావంతో చాలా రోజులు ఆలోచించాము, 2-3 నెలలుగా. అందులో భాగంగా మా పిల్లల డిస్కషన్ వచ్చింది. ఏదైనా ముత్యాల హారం చేసి దాంట్లో కొంచెం గోల్డ్ కలిపిస్తే బాగుంటుంది అని మా వాళ్ళు అనుకున్నారు. అయితే అది సహజంగా ఎవరైనా ఇచ్చేదే కదా, ఒక 4-5 లైన్లు ముత్యాలు కానీ గోల్డ్ కానీ. అది అలా కాకుండా ఇంతటి విశిష్టమైన బాలరాముడికి ఏదైనా విలక్షణంగా విశిష్టంగా శాశ్వతంగా ఉండేటట్టుగా, ఒక ప్రత్యేకతగా ఉండేటట్టుగా, అంటే చారిత్రాత్మకమైన ఘట్టం కాబట్టి మనం ఇచ్చేది కూడా చారిత్రాత్మకంగా ఉండాలి అనే భావంతో చాలా రోజులు ఆలోచించాము. ఒక రాత్రిపూట ఆ శ్రీరామచంద్రుని కృపతోటి ఈ భావన కలిగింది. అంటే గజమాల అనేది పూలతో చేస్తాం అనేది సహజం కదా, అలా కాకుండా ముత్యాలతోటి గజమాల చేసి ఆ బాలరాముడికి సమర్పిస్తే ఎంత బాగుంటుందని మనసులో స్ఫురించింది. ఆ విషయాన్ని మా గురువు గారు చిన్నజీర స్వామి వారికి విన్నవించుకున్నాను. వారు చాలా ఆనందపడ్డారు. ఇది చాలా బాగుంది, అసలు ఈ ఆలోచనే చాలా బాగుంది, కాబట్టి మీరు చేయండి బాగుంటుంది అని అన్నారు. వారి మంగళాశాసనాలు తీసుకొని ఆ రోజే మొదలు పెట్టాను. ఎన్ని రోజులు పట్టిందండి మొత్తం అంతా స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యే రోజు వరకు ఎన్ని రోజులు పట్టింది? ఇది యాక్చువల్లీ ఇది జాలీ వర్క్ అంటారు. ఇది చాలా క్రిటికల్ వర్క్ అన్నమాట. ఈ వర్క్ అందరు చేయలేరు, చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు. మాలో కూడా అందరు చేయలేము, మా ఫ్యామిలీలో కూడా. మా ఇద్దరికి వస్తే మా అబ్బాయిలకి రాదు. అయితే దీనికోసం ప్రత్యేకంగా మా కజిన్ బ్రదర్ ఉన్నారు, వాళ్ళ ఇంటి పేరు కొట్టే శేషగిరిరావు అని. వాళ్ళ దంపతుల చేత మాక్సిమం వాళ్ళ చేత చేయించాము. తర్వాత కదిరి హనుమంతరావు అని ఉన్నారు, మా బ్రదర్ ఇలా, వారు చేశారు. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 9 మంది కూర్చొని చేసాము. అయితే ఇది చేయాలంటే నెల రోజుల పైన పడుతుంది జనరల్ గా చేయాలంటే, కానీ మనకు అంత సమయం లేదు. ఆ తక్కువ టైంలో బాగా అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడుతూ చేసాము, రామనామ స్మరణ చేస్తూ చేసాము. అంటే మేము యాక్చువల్లీ శ్రీ వైష్ణవ సంప్రదాయం కాబట్టి నియమ నిబంధనలు మాకు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చేసాం. అయితే చేసేటప్పుడు ఇందులో ఇప్పుడు పింక్ అండ్ గ్రీన్ అది పచ్చలు కెంపులా లేదంటే ఏంటవండి అవి? ఇది ఏంటంటే అది మనం ఏదైనా పూలమాల తీసుకున్నప్పుడు అచ్చం మల్లెపూలతో చేసినా కూడా అంత అందంగా కనిపించదు. దానికి ఏదైనా కలర్ పూలు కలిపితేనే దానికి ఒక అందం ఏర్పడుతుంది. ఆ విధంగానే మనం ఈ ముత్యాల్లో అచ్చం ముత్యాలతో చేస్తే బాగుండదని చెప్పి దీనికి గులాబీ పూలు బదులుగా పింక్ మనుల్ని వాడాము, తులసి దళాలకు బదులుగా గ్రీన్ మనుల్ని వాడాము. అంటే పచ్చ కెంపు బదులు మనుల్ని వాడారు. పచ్చ కెంపులు వాడితే ఏమైతుందంటే, ఇది జాలీ వర్క్ అని చెప్పాను కదా మీకు, అది చాలా క్రిటికల్ వర్క్ అనమాట. ఒక్కో దారం దాని లోపల పోతూ వస్తూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు ఏమైతుందంటే దానికి హోల్స్ చాలా సన్నగా ఉంటాయి, ఆ దారం కట్ అయిపోతుంది. ఒక్క దారం కట్టిందంటే మొత్తం మాలంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇక మళ్ళీ అది చేయాలంటే చాలా క్రిటికల్. ఇది రాముడు వారు అలంకరించిన తర్వాత ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మళ్ళీ చేయాలంటే అక్కడ అవ్వదు, సాధ్యం కాదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మనుల్ని ఎంచుకున్నాం, లేదంటే మామూలుగా ఈ ఆలోచన రాదన్నమాట. ఈ ముత్యాలు కూడా క్వాలిటీ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి కదండి, ప్లస్ సైజెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కదా, అవి ఏ విధంగా తీసుకున్నారు?
అంటే ఇప్పుడు మనకి ఇంత అందంగా వచ్చిందంటే ఇది మల్లి మొగ్గల్లాగా వచ్చాయి ఇప్పుడు మనం చూస్తుంటే. అవును. అంటే ఆ సైజు, ఆ చిన్న సైజ్ అయితేనే అటువంటి అందంగా ఏర్పడతాయి అనమాట. దీన్ని 3 to 4 సైజ్ అంటారనమాట. ఎంఎం, 3 to 4 ఎంఎం, 5 to 6 ఎంఎం అలా అంటారనమాట. ఆ పెద్ద ముత్యాలు తీసుకున్నాం అనుకోండి ఇంత అందంగా రాదు. అందుకని సన్న ముత్యాలతో తయారు చేసాం ఒకటి. అయితే ఇప్పుడు మనకి లెంత్ అంతా ఎంత ఉంటుందండి? కిందున్న హ్యాంగింగ్స్ తో కలిపి లెంత్ ఎంత ఉంటుంది? మనకి ఇప్పుడు బాలరాముడు 4 అడుగుల 51 అంగుళాలు మొత్తం. అయితే శిరస్సు భాగం పోయినా కూడా కింద భాగం మొత్తం 4 అడుగులు అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే 4 అడుగులు అన్నప్పుడు గజమాల వేసినప్పుడు పైనుంచి కింద వరకు ఉండాలి. నఖశిఖ పర్యంతం అంటారు. గోటి దగ్గర నుంచి వెంట్రుకల వరకు అని అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పైనుంచి కింద వరకు వేస్తే పాదాలను తాకుతూ ఉండాలి స్వామివారికి. ఆ పాదాలు తాకుతున్నప్పుడు, ఆ ముత్యాలు తాకుతున్నప్పుడు మా మనస్సు శిరస్సు వారి పాదాల దగ్గర ఉన్నట్టు భావంతో ఈ విధంగా ఇంత పెద్ద సైజులో 8 అడుగుల్లో తయారు చేస్తాం. మొత్తం అన్ని ముత్యాలే ఉన్నాయా? లోపల వైపు ఏమైనా సెపరేట్ గా ఉంటుందండి? యాక్చువల్లీ ఈ మొత్తం మాల అచ్చం ముత్యాలతో తయారు చేయాలంటే 20 నుంచి 25 కేజీలు ఖచ్చితంగా కావాలి. ముత్యాలు మొత్తం ముత్యాలతోటి చేయాలంటే 25 కేజీల బరువు పడుతుంది అనమాట. అయితే మా స్వామివారు చాలా సందర్భాలు ప్రవచనాల్లో ఒక బాలరాముడిగా చూస్తున్నప్పుడు ఆయన చాలా సుకుమారంగా చూసుకోవాలి. మనం చిన్న బాబుని ఎలా చూసుకుంటాం ఆ విధంగానే భావించి చేయాలి. సఫారీలు చేసినా, ఆరాధన చేసినా, ఏది చేసినా కూడా. కాబట్టి ఆయన చాలా సందర్భాలు చెప్పున్నారు. ఈ మాల తయారు చేయాలి అనుకున్నప్పుడు కూడా నాకు ఆ విషయం గుర్తొచ్చింది. అంటే మనం ఒకవేళ 25-35 కేజీలు బరువుతో చేసామనుకోండి, మా స్వామివారు ఒప్పుకోరు, అంగీకరించరు. ఆ రాముడి దాకా పోదు. అది దృష్టిలో పెట్టుకొని తేలికలో ఉండాలి, చూడడానికి సరిగ్గా ఆకారం రావాలి. దానికోసం 2 నెలలు ఆలోచించాం ఏం చేస్తే ఇది అవుతుంది అని చెప్పి. ఆలోచించగా ఆ రామచంద్రుడు ఆచార్యుల వారే ఈ విధంగా మాకు కలిగించారు, ఇలా చేస్తే బాగుంటదని. లోపల ఇప్పుడు ఏం యూజ్ చేశారు? వైట్ కాటన్ క్లాత్ తో పాటుగా లైట్ వెయిట్ స్పంజ్ వాడాం. అయితే అప్పుడు ఏంటంటే బరువు తక్కువ ఉంటది, చూడడానికి మనకు ఏ ఆకారం వచ్చేస్తుంది. ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయండి? దీంట్లో చాలా ప్రత్యేకత ఉంది. చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా చేయాలనుకున్నా కూడా ఏదో ముత్యాలతో గాని దేంతో గాని ఒక ఆకారాన్ని తయారు చేస్తారు గాని దానికి ఒక పరిమళాన్ని అద్దాలి అనే ఉద్దేశం సామాన్యంగా ఎవరికి ఆలోచన రాకపోవచ్చు. కానీ మాకు ఆ రామచంద్రుడు ఆచార్యుల వారు కలిగించారు. ఎందుకంటే మనం పూలమాల వేసినప్పుడు ఏదో ఒక రకమైన పరిమళం ఉంటుంది. మల్లె పూలు అయితే ఒక రకంగా, గులాబీ పూలు అయితే ఒక రకంగా. అయితే మనం ముత్యాలకి ఏ వాసన ఉండదు కదా. మనం ఏదో ఒక సువాసనని ఆ రామచంద్రుడికి అందించాలి అని ఆలోచించాం అనమాట. దాంట్లో భాగంగానే చందనం అయితే ఎప్పటికీ పరిమళం ఉంటది. అంటే లోపల ఉంచుతాం అనమాట. ఆ క్లాత్ లో మేము ఫోల్డ్ చేస్తూ ఉంచామన్నమాట. అది ఎప్పటికీ ఉంటది, కొద్ది రోజులు ఉండి పోయేది కాదనమాట. మనం ఒక రోజు శాండిల్వుడ్ తోటి ఏదైనా స్ప్రే కొట్టామనుకోండి, తెల్లారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ అదే స్మెల్ ఉంటది. అయితే ఇది వాష్ చేసేది ఉండదు, ఇక ఎప్పటికీ అదే ఉంటది. కాబట్టి అది కొంచెంగా పరిమళం ఎప్పుడు ఉంటది అనమాట. ఆ పరిమళం అందాలి, రామచంద్రుడికి ఉండాలి అనే ఉద్దేశంతో లోపల శాండిల్వుడ్ ని పెట్టాం. అది ప్యూర్ శాండిల్వుడ్, కర్ణాటక గవర్నమెంట్ ఎంపోరియం నుంచి తెప్పించాం ప్రత్యేకంగా. మొత్తం టోటల్ గా ఇప్పుడు ఎంత వెయిట్ ఉంటుందండి? ఇది మేము స్టార్టింగ్ లో అయితే ఒక 3 కేజీల 600 గ్రాముల ముత్యాలు తీసుకున్నాము. ఒక 1/2 కిలో పైన ఈ మణులు తీసుకున్నాం. అయితే అవి సరిపోలేదు. అంటే మేము కొంచెం చేసుకుంటూ పోయాం అనమాట. లెంత్ పెరుగుతూ పోయింది. అది ఇప్పుడు ఎంత ఉందో సరిగ్గా చెప్పలేము. మొత్తం కలిపి అయితే 5.5-6 కేజీలు ఉంటుంది. 5.5-6 కేజీ. సో ఇంత అదృష్టం మీకు దక్కింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మాకు ఆచార్యులు వారు అందించిన అదృష్టంగా భావిస్తున్నాము. వారి అపూర్వమైన అనుగ్రహంతో మేము ఇది సాధించామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది అయోధ్యకి ఏ విధంగా చేరుతుందండి? ఇది మా ఆచార్యుల వారి ద్వారానే చేర్చాలని చిన్నజీయర్ స్వామి వారు తీసుకెళ్ళాలి అనే మా కోరిక. వారు మన్నించారు, కోరికను విన్నవించుకున్నాము. రేపు సాయంత్రం తీసుకొని బయలుదేరుతున్నాం. అంటే ఇప్పుడు ఈ ముత్యాలు వచ్చేటప్పటికి మీ ఓన్ బిజినెస్ కదా? ఎప్పటి నుండి చేస్తున్నారండి ఈ బిజినెస్? ఇది యాక్చువల్లీ మా తరతరాలుగా ఇదే బిజినెస్, మా ఫ్యామిలీ బిజినెస్ అన్నమాట. అందరూ అదే ముత్యాలని ఎంత క్వాలిటీతో తీసుకోవాలి అనేది కూడా మీకు పూర్తిగా అవగాహన ఉంటుంది. ఆ తర్వాత ఇది సైజెస్ కూడా అదే మీకు చెప్పాను కదా ఇందాక, చిన్న సైజు పెద్ద సైజ్ అని ఉంటుంది. ఇది 3 to 4 సైజ్ అంటారు అన్నమాట. మామూలుగా కాస్ట్ పరంగా చూడాలంటే ఎంత కాస్ట్ ఉండొచ్చు జనరల్ గా తీసుకోవడానికి? ఇది మాకు ఓన్ కాస్ట్ పడింది, మాకు 4.5 లక్షల వరకు పడింది అన్నమాట.
అది మామూలుగా రిటైల్ గా అయితే చాలా ఎక్కువే ఉంటది. నార్మల్ ముత్యాలు అనగానే ఏంటంటే దేవుళ్ళకి స్పెషల్ గా వాడుతూ ఉంటాము. ఎస్పెషల్లీ రాముల వారికి బాగా వాడుతూ ఉంటాం కదా. మీరు అంతకు ముందు స్వామి వారికి ఎప్పుడైనా ఆభరణాలు చేయడం కానీ ఇటువంటివి ఉన్నాయా ముత్యాలవి? నిజం చెప్పాలంటే మా స్వామివారు చిన్నజీర స్వామివారితోటి మాకు అనుబంధం ఏర్పడిందే భద్రాచల రామచంద్రుని యొక్క అపార కరుణా కృపతోటి. ఓకే. ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది ఒక 12-13 సంవత్సరాల క్రితం. పుష్కర పట్టాభిషేకం అని భద్రాచలంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. ఓకే. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల్లాగా పుష్కర పట్టాభిషేకం అని చేస్తారు. దానికి ప్రత్యేకత ఉంటది అనమాట. 12 రోజుల పాటు ఎన్నో రోజులు చేస్తారు, 9 రోజులు ఏమో చాలా ప్రత్యేకంగా చేస్తారు అనమాట. మామూలు శ్రీరామనవమి వేరు, ఆ శ్రీరామనవమి వేరు ఉంటది అనమాట ఆ పుష్కర పట్టాభిషేకం. అయితే ఒక సందర్భంలో చిన్నజీర స్వామివారు స్వయంగా అక్కడ వేయించేసి కార్యక్రమాలను చేస్తున్నారనమాట. ఆ 2 రోజులు కళ్యాణం ఉంది అన్న సమయంలో స్వామివారికి చిన్నజీర స్వామివారికి అచ్చం ముత్యాల తలంబరాలు చేస్తే ఎంత బాగుంటది సీతారాములకి అని భావన కలిగింది, కోరిక కలిగింది స్వామివారికి. అంటే మామూలుగా తలంబరాలు అక్కడ ఎలా ఉంటాయంటే బియ్యంతో పాటు ముత్యాలు కలిపి తలంబరాలు వస్తారు. అలా కాకుండా అచ్చం ముత్యాల తలంబరాలే చేస్తే ఎంత బాగుంటది అని వారికి కోరిక కలిగింది. అదే సమయంలో మేము శనివారం అనమాట, అదే అదే ఆ రోజు కూడా ఈ రోజు లాగానే మేము ప్రతి శనివారం మూర్తులకి మన అర్చామూర్తులకి పంచామృత అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. ఆ అభిషేకం చేసుకునే సమయంలో ఆ సీతారాముల్ని నేను వేడుకున్నాను, ఎప్పుడు మీ కళ్యాణం చూడలేదు తండ్రి, మాకు ఈసారి మాత్రం అవకాశం ఇవ్వండి. మా ఆచార్యుల వారు కూడా అక్కడ ఉన్నారు, వారి సన్నిధిలో ఉండి కళ్యాణాన్ని సేవించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి అని వేడుకుంటున్నాను. సరిగ్గా వేడుకున్నాను, ఆ అభిషేకం పూర్తయింది, హారతి ఇస్తున్నాను. స్వామివారి దగ్గర నుంచి భద్రాచలం నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది, మాకు ఇలా చేయాలనుకుంటున్నాం, అచ్చం ముత్యాల తలంబరాలతోటి చేయాలనుకుంటున్నాం. మీరు కళ్యాణానికి వెళ్ళాలి అనుకుంటే ఆయన ఏకంగా మీ ముత్యాలతోటి చెప్పాలి. అవును. మేము ఒక 18 కేజీలు ముత్యాలు కావాల్సి వస్తుంది, మనకి తీసుకొస్తారా అని అడిగారు. ఇంకా అంతకంటే భాగ్యం అని జన్మధన్యమైందని చెప్పి మేము ఆ రోజు పరిగెత్తుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళాము, వారికి సమర్పించుకున్నాం. అలా స్వామివారితో మాకు సాంగత్యం ఏర్పడింది. ఇది ప్యాటర్న్ ఇలా చేయాలి, డిజైన్స్ ఈ విధంగా ఉండాలి అని చెప్పి కూడా ముందుగానే డిజైన్ చేసుకున్నారా మీరు? ముందంటే మాకు ఎప్పుడైతే అయోధ్య రామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అని తెలిసిందో అప్పటి నుంచి మా మనసులో వారికి ఏదో ఒకటి సమర్పించాలనే భావన కలుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రాత్రి పగలు సరిగా నిద్ర పట్టేది కాదు, ఇంకా అదే ఆలోచనలో ఉండేవాళ్ళం. మేము ఏ పని చేస్తున్నా కూడా, వ్యాపారం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, తిన్నా తాగుతున్నా కూడా ఆ దృష్టి అంతా అక్కడే ఉండేది. అయితే ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఈ గజమాల రూపం ఒకటి స్ఫురించింది. కాబట్టి దానికి ఇదే మీకు చెప్పాను కదా ఇందాక, మల్లెపూలు, గులాబీ పూలు, తులసి దళాలు, వీటి 3 కాంబినేషన్ తో చేస్తే బాగుంటది అనే భావన కలిగింది. దానికి తగ్గట్టుగా మనసులోనే ఈ భావన ప్యాటర్న్ డిజైన్ ఎలా ఉంటుందో అదే విధంగా స్ఫురణ చేసాము. దాన్నే మనసులో నిలుపుకొని ఆ విధంగానే చేసుకుంటూ వచ్చాము అనమాట. నార్మల్ గా రెగ్యులర్ గా కూడా రాముల వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ ఉంటాం కదా, ఇక్కడ సమర్పిస్తూ ఉంటారా మీరు? భద్రాచలంకి ఒకసారి పంపించామన్నారు కదా. మా ప్రతి సంవత్సరము గోదా కళ్యాణం, శ్రీరామ సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటాయి మా స్వామివారి సన్నిధిలో, ఆశ్రమంలో. అంటే మాక్సిమం ఈ దాసం ద్వారా కైంకర్యం సమర్పించుకుంటూ ఉంటాం. మీ ద్వారా మేము కూడా ఈ స్వామి వారికి సమర్పించబోయే గజమాలను అయితే చూసే అదృష్టం మాకు కూడా దక్కింది. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా అయోధ్య రాముని అనుగ్రహం, మన చిన్నజీర స్వామివారి సంపూర్ణ అనుగ్రహం అని మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెంకటదాస్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే స్వామి వారికి అక్కడ మనం ప్రతిష్ఠించుకోబోయేది బాలరాముణ్ణి, రాములల్లాని. కాబట్టి రాముల వారిని బాలుడిగానే మనం చూడాలి, అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనం ఇంట్లో చిన్నపిల్లల్ని ఎంత అపురూపంగా అయితే చూసుకుంటామో అంతే అపురూపంగా ఉండాలి. కాబట్టి నార్మల్ గా అయితే గజమాల అనేది 25 కేజీలు మినిమం ఉంటుందంట. కానీ బాలరాముడికి జాగ్రత్తగా ఉండాలి, ఆయనకి బరువు అనేది ఉండకూడదు, చిన్న బాబు కాబట్టి. అంతే విధంగా ఆలోచించి ఈ విధంగా అయితే గజమాలని చేయడం జరిగింది. వెయిట్ లెస్ గా ఉంటుంది అనమాట, ఓవర్ వెయిట్ అనేది ఉండదు. మొత్తానికైతే మనం చూస్తున్న ఈ ముత్యాల గజమాల రేపు చిన్నజీర స్వామి వారి ద్వారా అయోధ్యకు చేరబోతుంది. బాలరాముడు ఈ గజమాలను అయితే ధరించబోతూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ నుండి భక్తులందరూ కూడా వీక్షించి సంతోషించాలని కోరుకుంటున్నాము. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.